ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులందరికీ నమస్తే. అప్పుడెప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ఎందుకు అక్కడ అన్నారు. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంత దూరం ఎందుకు అన్నారు. ఇప్పుడు 100 కోట్లు అధిపతి అయ్యారు. ఈ అవకాశం మళ్ళీ వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడికైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోటీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు పోటీ రావడానికి మంచి లొకేషన్ చెప్పగలం. సో మీరు అనొచ్చు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనొచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్నది ఒకటే హైవే, మన బెంగళూరు హైవే. సో ఈ హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈ హైవేలో ఎక్కడ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. కొడంగల్ ఎందుకంటే కొడంగల్లో మన రేవంత్ రెడ్డి గారు 1300 ఎకరాల్లో ఒక ఇండస్ట్రీ పార్క్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ప్రాసెస్ కోసం ఆల్రెడీ ల్యాండ్ కూడా ఈకోజేషన్ అవడం జరిగింది. ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. నీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత నాది, నీ ఇంటున్న చదువుకున్నలకు చదువు రానోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. సో మీ అందరికీ డౌట్ రావచ్చు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదని. అది గవర్నమెంట్ కూడా సీఎం ఎక్కడ గెలిచారో ఆ ఏరియా అనేది బాగా డెవలప్మెంట్ చేసుకున్నారు. సో సేమ్ స్ట్రాటజీ అనేది మన రేవంత్ రెడ్డి కూడా ఇదే ఏరియాలో డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. కొడంగల్ పరిశ్రమ పెట్టొద్దా, కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా, కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా, కొడంగల్ కు మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు 10 ఏళ్లు చుక్క నీళ్లు ఇవ్వకపోతే నేను 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా? నా పిల్లలు మెడిసిన్ చదవద్దా, మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ చదవద్దా? దొరలు మీరే చదువుకుంటారా? పేదల పిల్లలు చదవద్దా? 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష. నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి? మీరు అనొచ్చు దీనికి కనెక్టివిటీ ఎలా ఇస్తున్నారు అని అనొచ్చు. రేడియల్ రోడ్స్ అనేది ఇస్తున్నారు. శంషాబాద్ నుంచి మనకి లెక్చర్ల వరకు ఈ రేడియల్ రోడ్ కనెక్టివిటీ అనేది ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయ్యింది. 1800 ఎకరాలు అనేది దీనికోసం ల్యాండ్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ ఏరియాకి నియర్ లో రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. సో కొందూరుకని ఏరియాకి రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ నియర్ లో ఎగ్జిట్ పాయింట్ ఇవ్వడం కూడా మేజర్ గా స్కోప్ ఉంది. కొందూరుకు అనేది మండల హెడ్ క్వార్టర్స్. ఈ నియర్ లో రీసెంట్ గా మన సీఎం గారు బిజినెస్ స్కూల్ అనేది అక్కడ ఏర్పాటు అవడం జరిగింది. ఆల్రెడీ అది కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ అనేవి ఉండడం జరిగింది. ఇండస్ట్రీస్ ఏవో ఒకసారి చూద్దాం. 16 ఏరియా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ పాయింట్ కి 20 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. నియర్ లో ఇండస్ట్రీస్ చూసుకుంటే హెట్రో ఫార్మా యూనిట్స్ ఉన్నాయి, అండ్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, పోల్ట్రీ అండ్ ఎగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, అండ్ వేర్ హౌసెస్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇదే ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండ్ లాజిస్టిక్. నెక్స్ట్ చూసుకుంటే పోలిపల్ సర్చ్, ఇది కూడా దానికి నియర్ లో 40 to 45 కిలోమీటర్స్ ఉంటుంది. దీని మేజర్ ఇండస్ట్రీస్ చూసుకుంటే అరవిందో ఫార్మా, హెట్రో డ్రగ్, ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, బల్క్ డ్రగ్ యూనిట్స్, ఇతరుగా ఫార్మా అండ్ ఏఐపి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఈ లొకేషన్ లొకేట్ అయిపోయి ఉన్నాయి. పుత్తూరు ఇండస్ట్రీ బెల్ట్ ఒకసారి చూసుకుందాం. దీనికి అప్రాక్సిమేట్లీ 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పాయింట్ నుంచి. నార్మల్ కెమికల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్లాస్టిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వేర్ హౌసెస్ ఈ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ పరిగి ఏరియాలో మనకి అప్రాక్సిమేట్లీ 25 to 30 కిలోమీటర్స్ వస్తుంది. స్మాల్ స్కేల్ రైస్ మిల్స్, ఎగ్రో బేస్ ఇండస్ట్రీస్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయర్స్, ఇవన్నీ ఈ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి మేజర్గా. సో ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఇవ్వడానికి మేజర్గా స్కోప్ ఉంది. ఈ లొకేషన్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ అండ్ రేడియల్ రోడ్ కలుపుతూ ఒక పాయింట్ వస్తుంది. దీనికి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న షాద్నగర్ టు పరిగి వెళ్ళే రూట్ అనేది ఇప్పుడు దీన్ని అండర్ ఫిట్ రోడ్కి చేస్తున్నారు. ఈ 3 రోజులు కలిగే ట్రయగోల్డ్గా ఏర్పడడం జరుగుతుంది. ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో ఈ లొకేషన్లో మనకు ఒక హెచ్ఎండి లేఅవుట్ అనేది ఉంది. సో మన కంపెనీ చూసుకుంటే టీ హోమ్స్ కంపెనీ మనకి 2014 నుంచి ఆల్రెడీ మార్కెట్లో ఉంది. అండ్ 1000+ ఎకర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 10,000+ కస్టమర్స్ అనేవి మనకు ఆల్రెడీ ఉన్నారు. అండ్ దీంతో పాటు పోస్ట్ డెవలప్మెంట్స్ అనేవి ఇస్తున్నాం. డిటిసిపిలోనే సిసి రోడ్స్, అండర్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి హెచ్ఎండి లేఅవుట్ కూడా దీనికి మించి డెవలప్మెంట్స్ అనేవి మేము ఇస్తున్నాం. సో ఈ కంపెనీ చూసుకుంటే మేజర్గా చైర్మన్ గారు ఎన్ వైకుంఠరావు గారు అండ్ చీఫ్ మెంటర్గా మన గంప నాగేశ్వరరావు గారే ఇక్కడ. కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. పర్సన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తున్నారు. అండ్ రీసేల్ సపోర్ట్ కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ కోసం వెబ్సైట్ అండ్ యాప్ కూడా ఉంది. సో మీ ప్లాట్ ఎక్కడ ఉంది అండ్ మీ ప్లాట్ పక్క ఎవరున్నారు కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు.
సో ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద నెంబర్కి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రేడియల్ రోడ్ కోసం మీకు నెక్స్ట్ వీడియో అనేది రాబోతుంది. థ్యాంక్ యూ.